అమరావతి నిర్మాణం పేరుతో చంద్రబాబు సర్కారు అంతులేని అవినీతికి తెరతీస్తోంది. ప్రపంచ స్థాయి రాజధాని అంటూ గొప్పలు చెప్పుకుంటున్న చంద్రబాబు ప్రపంచ స్థాయి కుంభకోణానికి పక్కా ప్లాన్ వేశారు. రాజధాని పేరుతో అసలేం జరుగుతోంది? సింగపూర్ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలేంటి? ఈ ప్రశ్నలపై సర్కారు నోరు మెదపడం లేదు. అమరావతి పేరుకే ప్రపంచ స్థాయి రాజధాని, కానీ అక్కడ జరుగుతున్నది ప్రపంచ స్థాయి కుంభకోణమే. ప్రధాన రాజధాని కేంద్రంలో అత్యంత విలువైన 1691 ఎకరాల్లో చేపట్టిన స్టార్టప్ ఏరియా ప్రాజెక్టును కట్టబెట్టడానికి సింగపూర్ సంస్థల కన్సార్షియం, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య కుదిరిన అవగాహనే ఈ కుంభకోణంలో కీలకం. సింగపూర్ సంస్థలకు ఎంపిక చేయడానికి కావాల్సినట్లుగా నిబంధనల్లో మార్పులు చేర్పులు చేయడం, ఓ మేనేజ్మెంట్ కంపెనీతో మొత్తం వ్యవహారాన్ని నడిపించేలా పథకం రచించడం వంటి ఎన్నో కుట్రలు ఇందులో కనిపిస్తాయి. పైసా పెట్టుబడి లేకుండా రైతుల భూములతో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న పక్కా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఇది. పేరుకు ప్రధాన రాజధాని కేంద్రమైన అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టారు. అసెంబ్లీ, సచివాలయం వంటి ముఖ్యమైన నిర్మాణాలేవి అక్కడ ఉండవు. కేవలం భూమిని చదును చేసి ప్లాట్లు వేసి అమ్ముకుంటారు. కోర్ క్యాపిటల్ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఆ చుట్టుపక్కల ప్రభుత్వాల పెద్దల బినామీల భూములకు మంచి ధర వస్తుంది. కోర్ క్యాపిటల్ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కోసం రాష్ట్ర ప్రభుత్వం 5,500 కోట్లు ఖర్చు చేస్తోంది. అదిగాక CCDML తరఫున 221.9 కోట్లు పెట్టుబడి పెడుతోంది. అయితే పైసా ఖర్చు చేయని సింగపూర్ కంపెనీలకు 58% వాటా, 5,721.9 కోట్లు ఖర్చు చేసే రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం 42% వాటాగా నిర్ణయించారు. సింగపూర్ కంపెనీలు ఎకరానికి 4 కోట్ల రూపాయల కన్నా అదనంగా ఎంతకు అమ్మినా ప్రభుత్వ ప్రమేయం ఉండదు. రైతుల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి ఆ తర్వాత వచ్చే లాభాల నుంచి ఆ మొత్తాన్ని కట్టనున్నారు. 1691 ఎకరాల్లో లేఅవుట్లు వేసి ప్లాట్లను ఏర్పాటు చేసి థర్డ్ పార్టీకి విక్రయిస్తారు. వాటిని ఎంతకైనా ఎవరికైనా విక్రయించవచ్చు. ఉదాహరణకు ఎకరం విస్తీర్ణంలో ప్లాట్లను మార్కెటింగ్ కంపెనీ 10 కోట్ల రూపాయలకు విక్రయించింది అనుకుందాం. విక్రయం ద్వారా వచ్చిన మొత్తం నుంచి ఎకరానికి 4 కోట్ల రూపాయల బేసిక్ ధరను చెల్లిస్తాయి. మార్కెటింగ్, ప్రచారం, ఇతర వ్యయాలను కూడా మార్కెటింగ్ కంపెనీ మినహాయించుకుంటుంది. ఆ తర్వాత ఎవరి వాటాలు వారు తీసుకుంటారు. అంటే సింగపూర్ సంస్థలు పైసా పెట్టుబడి పెట్టకుండానే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి లాభం పొందుతున్నాయన్నమాట. సీడ్ క్యాపిటల్ను అభివృద్ధి చేయడం కోసం సింగపూర్ కంపెనీలకు ఇస్తున్న 1691 ఎకరాల్లో ఎకరానికి 4 కోట్ల రూపాయలను బేసిక్ ధరగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించేసింది. అయితే సింగపూర్ కంపెనీలు ఈ బేసిక్ ధరకు అదనంగా ఎంత ఇస్తున్నాయో ఎవ్వరికీ తెలియదు. ఎందుకంటే అవి కోట్ చేసిన మొత్తాన్ని సీల్డ్ కవర్లో ఉంచారు. ఈ మొత్తం ఎంత అనేది తెలిస్తేనే కదా అంతకన్నా ఎక్కువ ఇవ్వడానికి అంతర్జాతీయ కంపెనీలు పోటీపడేది. ఇలా సీల్డ్ కవర్లో ఉంచడానికి సింగపూర్ కంపెనీలను అనుమతించడంలోనే పెద్ద మోసం దాగుంది. ఈ సీల్డ్ కవర్ వ్యవహారంపైనే హైకోర్టులో కేసు నడుస్తోంది. అమరావతి డెవలప్మెంట్ పార్ట్నర్ ADPలో సింగపూర్ ప్రైవేట్ కంపెనీల కన్సార్షియం, క్యాపిటల్ డెవలప్మెంట్ మేనేజ్మెంట్ అండ్ కార్పొరేషన్ CCDMC కలిసి ఉన్న అంతా సింగపూర్ కంపెనీలు చెప్పినట్లే జరుగుతుంది. స్విస్ ఛాలెంజ్ విధానంలో నిర్వహణ బాధ్యతంతా చూడడం కోసం ఓ మేనేజ్మెంట్ కంపెనీని నియమించనున్నారు. మేనేజ్మెంట్, డెవలప్మెంట్, మార్కెటింగ్, ఆపరేషన్స్, ఆస్తుల నిర్వహణతో పాటు లేఅవుట్లు, ప్లాట్లకు సంబంధించి ప్రచార కార్యక్రమం కూడా ఇదే నిర్వహిస్తుంది. ఇందుకయ్యే ఖర్చులన్నింటినీ ఆ కంపెనీకి చెల్లిస్తారు. ఏ ఖర్చులుంటాయో వాటికి ఎంతెంత చెల్లించాలో కూడా ఆ ప్రతిపాదనలో ప్రస్తావించారు. ఇవన్నీ పోగా మిగిలిన మొత్తాన్ని సింగపూర్ కంపెనీలు 58%, రాష్ట్ర ప్రభుత్వం 42% తీసుకుంటాయి. ఈ మేనేజ్మెంట్ కంపెనీ ఫీజుల కింద భారీ మొత్తాన్ని వసూలు చేయనున్నారు. స్విస్ ఛాలెంజ్ విధానంపైన, సర్కారు పాటిస్తున్న గోప్యతపైన ఇటీవల హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి మొటిక్కాయలు వేయడంతో అన్ని వివరాలను బయట పెడతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించాల్సి వచ్చింది. ఆ తర్వాత CRDA ఇచ్చిన వివరణ చూస్తే సింగపూర్ సంస్థలతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుగానే లాలూచి పడినట్లు అర్థమవుతోంది. సీడ్ రాజధాని నిర్మాణానికి మాస్టర్ డెవలపర్గా సింగపూర్ సూచించిన కంపెనీలను నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొలి దశలోనే అంగీకరించిందని CRDA ప్రకటన బయటపెట్టింది. ఆ ఒప్పందంలో భాగంగానే సింగపూర్ కంపెనీల కన్సార్షియంను ఎంపిక చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం స్విస్ ఛాలెంజ్ విధానాన్ని తెరపైకి తెచ్చింది. దాని ప్రకారమే సింగపూర్ కన్సార్షియం రాష్ట్ర ప్రభుత్వానికి తన ప్రతిపాదనలు సమర్పించింది. వాటిని ప్రభుత్వం సుమటో ప్రతిపాదనలని చెబుతోంది. ప్రభుత్వంతో సంబంధాలు లేని కంపెనీలు ప్రతిపాదనలు ఇస్తే వాటిని స్వచ్ఛందంగా ఇచ్చినట్లు భావించవచ్చు. కానీ 2 ఏళ్ల నుంచి రాజధానిపై రాష్ట్ర ప్రభుత్వంతో ఎడతెరిపి లేకుండా చర్చలు జరుపుతున్న సింగపూర్ కంపెనీలు ఇచ్చిన
ప్రతిపాదనలను ప్రతిపాదనలని ఎలా చెప్పగలం? 2014 నుంచి ముఖ్యమంత్రి, మంత్రులు, సిఆర్డీఏ అధికారులు పలుమార్లు సింగపూర్కు వెళ్లి ఆ కంపెనీలతో చర్చలు జరపడం, ఒప్పందాలు చేసుకోవడం తెలిసిన విషయాలే. అవే కంపెనీలు అనేకసార్లు రాష్ట్రానికి వచ్చి చర్చలు జరిపారు. దీనిని బట్టి అర్థం కావడం లేదు, ముందుగానే లాలూచి పడ్డారని.